చిత్తూరు జిల్లా జేడీ నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని పౌల్ట్రీ యజమానులు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్తో అప్రమత్తంగా ఉండాలని, ఈ వైరస్తోనే బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుందని వెటరనరీ ఏడీ డాక్టర్ మురళీమోహన్ సూచించారు. కార్పేట నగరంలో ఇప్పటికే బర్డ్ ఫ్లూ వ్యాధితో వేల కోళ్లు మరణించినట్లు గుర్తించామన్నారు. పక్షుల నుంచి మరో పక్షులకు సంక్రమించే వ్యాధి అని మనుషులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. పౌల్ట్రీ యజమానులు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రస్తుతము మన జిల్లా చిత్తూరు జిల్లా పుత్తూరు డివిజన్లో కార్పేట నగరంలో బర్డ్ ఫ్లూ మీద ఒక రకమైన ఆందోళన అనేది ఉంది. దాంట్లో భాగంగా కార్పేట నగరం చుట్టూతో ఉన్నటువంటి మండలాలైనటువంటి ఎస్ఆర్పురం కావచ్చు, కంగారెండు కావచ్చు, అలాగే పెనుమూరు, పుత్తూరుపట్టి మండలాల్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అంటాం. దీన్ని ఈ వైరస్ వల్ల వస్తుంది జబ్బు. దీనివల్ల ఎక్కువగా అకస్మాత్తుగా ఈ పౌల్ట్రీ బర్డ్స్ అనేవి చనిపోతూ ఉంటాయి. ముఖ్యంగా అవి లేయర్స్ కావచ్చు, బ్రాయిలర్స్ కావచ్చు, లేక నాటుకోడి కావచ్చు, లేక పెరటికోడి కావచ్చు, వలస పక్షులు కావచ్చు, అన్ని కూడా చనిపోతూ ఉంటాయి. అట్లయినా అకస్మాత్తుగా చనిపోతూ ఉంటే వెంటనే ప్రభుత్వ పశు వైద్య అధికారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ జబ్బు చనిపోయేటప్పుడు అకస్మాత్తుగా వస్తుంది. జ్వరం రావడం, జలుబు రావడము, అట్లాగే ఒకేసారి వందలు వేలు కూడా చనిపోతూ ఉంటాయి. దీన్ని ఏవియన్ ఇన్ఫ్లుయెంజాగా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే కార్పేట నగరంలో చనిపోయినప్పుడు ఈ శాంపుల్స్ కూడా భోపాల్కు పంపించడం జరిగింది. ఈ కన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అది కూడా జబ్బు నిర్ధారణ జరుగుతుంటుంది. దాంట్లో భాగంగా చుట్టుపక్కల గంగాధర మండలం అయితేనేమి, బాలసముద్రం మండలంలో ఉన్న పౌల్ట్రీ పెంపకదారులందరికీ తెలియజేయడం ఏమనగా, అంటే వాళ్ళు దీని పట్ల, ఈ జబ్బు పట్ల అవగాహనతో పాటు ఒక రకమైనటువంటి జాగ్రత్తలు కూడా పాటిస్తే మనము బయోసెక్యూరిటీ మెజర్స్ అంటాం వాటిని, జబ్బు రాకుండా మన లేయర్ ఫార్మ్స్ అయితేనేమి, బ్రాయిలర్ ఫార్మ్స్ కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మాంస విక్రయ కేంద్రాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూడా ఈ క్రిమిసంహారక మందులు అనేది స్ప్రే చేసుకోవాలి. చికెన్ షాప్స్ కావచ్చు, వాటిలో ముఖ్యంగా ఎవ్రీడే ఈకులు, ఫెదర్స్ అనేటివి వేస్తూ ఉంటాయి. వాటిని ప్రతిరోజు మనం మాంస విక్రయం అయిపోయిన వెంటనే వాటిని కాల్చివేసేస్తే శుభ్రత అనేది ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది బౌడ్ టు బౌడ్ స్ప్రెడ్ అనేది ఉంటుంది. బౌడ్ నుంచి మనుషులకు రాదు. అట్లాగే మాంసం, చికెన్ మాంసం అయితేనేమి, కోడిగుడ్లు కూడా బాగా విరివిగా తినచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే మనం బాగా కుక్ చేసుకోవాలి. ప్రెషర్ కుకింగ్ చేసుకుంటే ఏ ఇబ్బంది రాదు. ఈ మాంసం వలన మనుషులకైతే జబ్బు అనేది వచ్చే లక్షణం అనేది ఎక్కడ మనం నోటీస్ చేయలేదు. కాబట్టి ఈ మాంస విక్రయ కేంద్రాల్లో వాళ్ళు క్రిమిసంహారక మందులు స్ప్రే చేసుకుంటూ, ఎవ్రీడే చేసుకుంటూ, సోడియం హైపోక్లోరైడ్ అయితేనేమి, ఫార్మలిన్ ద్రావకాలతో చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. తర్వాత కోల్డ్ డ్రెస్సింగ్ చేసినప్పుడు కూడా అవన్నీ వచ్చే వ్యర్థాలన్నీ కూడా ఎవ్రీడే కాలుస్తుంటే శుభ్రత అనేది ఉంటుంది. తర్వాత పౌల్ట్రీ ఫార్మ్స్ విషయంలో, పౌల్ట్రీ ఫార్మ్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా బయోసెక్యూరిటీ మెజర్స్ అంటే వాళ్ళు ఎంట్రీ పాయింట్ లో తప్పకుండా ఫుట్పాత్లు ఏర్పాటు చేసుకోవాలి. ఫుట్పాత్ ఏర్పాటు చేసుకున్నప్పుడు దాంట్లో 4% ఫార్ములిన్ కానీ 2% సోడియం హైపోక్లోరైడ్ ద్రావకాన్ని ఉంచితే మనము ఎవరైనా ఎంట్రీ అవ్వాలన్నా లేక లోపల నుంచి బయటకు రావాలన్నా ఆ ద్రావకాల పాదాలు పెట్టి లోపలికి పోవడం, బయటకు రావడం అనేది జరుగుతూ ఉంటే దీనివల్ల మనం కొంత వైరస్ అనేది లోపలికి వచ్చుకోకుండా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫీడ్, గుడ్లు రవాణా అనేది లారీల ద్వారా జరుగుతూ ఉంటుంది. అలాంటి చోట కూడా మనము ఒక పెద్ద ఫుట్పాత్ లాగా ఏర్పాటు చేసుకుని దాంట్లో ఈ మనం క్రిమిసంహారక మందులు వేసుకుంటూ ఉంటే ఈ జబ్బులు అనేది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కి, ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి, ఒక మండలం నుంచి ఇంకొక మండలానికి కూడా మనము రాకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా పట్ల ప్రతి పౌల్ట్రీ పెంపకదారులందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ వెంటనే తగిన సమాచారం, ఎక్కడైనా సరే అన్యూజువల్ మోర్టాలిటీస్ ఏమైనా ఉంటే వెంటనే పశు వైద్యాధికారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని తగిన మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.